దసరా ఈ పేరు వినగానే మనకి ఏం గుర్తొస్తుంది? పెద్ద పెద్ద రావణాసుడి బొమ్మలు, వాటిని కాల్చడం, ఫైర్ వర్క్స్, మంచి చెడు మీద గెలిచింది అనే సెలబ్రేషన్. కరెక్టే, కానీ అది స్టోరీలో ఒక పేజ్ మాత్రమే. మనం ప్రతి ఇయర్ చూసే ఈ రావణ దహనం అది జస్ట్ ఒక ట్రైలర్ అనుకోండి. అసలు సినిమా వెనకుంది. దసరా అంటే కేవలం రాముడి విజయం కాదు, ఈ ఒక్క రోజు వెనక 3 గొప్ప కథలు దాగి ఉన్నాయి, 3 డిఫరెంట్ విక్టరీస్. దసరా అంటే మనం చూసే అర్థం మారిపోతుంది. ఇది జస్ట్ ఒక ఫెస్టివల్ కాదు, ఏ మాస్టర్ క్లాస్ ఇన్ స్ట్రాటజీ అని అర్థమవుతుంది. సో ఆర్ యూ రెడీ? మన స్కూల్లో ఎవరు చెప్పని ఆ 3 సీక్రెట్ స్టోరీస్ని ఈరోజు మన పయనంలో ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. మన ఫస్ట్ స్టోరీ కోసం రామాయణం కన్నా ముందుకు వెళ్ళాలి. ఈ స్టోరీలో హీరో ఒక రాక్షసుడు, పేరు మహిషాసురుడు. ఇతను మామూలు రాక్షసుడు కాదు, బ్రహ్మదేవుడి గురించి ఘోర తపస్సు చేసి ఒక పవర్ఫుల్ వరం సంపాదించాడు. ఆ వరం ఏంటంటే నన్ను ఎవరు చంపలేరు, ఎస్పెషల్లీ మగవాడు నన్ను చంపే ఛాన్సే లేదు. నో మ్యాన్ కుడ్ ఎవర్ కిల్ హిమ్. బేసికల్లీ హీ ఫౌండ్ ఎ లూప్ హోల్ ఇన్ ద సిస్టమ్. ఇంకా చూసుకో, అహంకారం తలకెక్కింది. దేవతల్ని కూడా స్వర్గం నుంచి తరిమేశాడు. బ్రహ్మ, విష్ణు, శివ 3 మూర్తులు కూడా డైరెక్ట్గా ఏం చేయలేని సిచ్యువేషన్. ఇమాజిన్ చేయండి, అంతమంది పవర్ఫుల్ గాడ్స్ ఉన్నా కూడా ఒక్కడిని ఏం చేయలేకపోతున్నారు, ఎందుకంటే హీ వాస్ ప్రొటెక్టెడ్ బై ద రూల్స్. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి? వెన్ ద ఎనిమీ ఈజ్ ఇన్విన్సిబుల్, వాట్స్ ద సొల్యూషన్? ద సొల్యూషన్ ఈజ్ టు చేంజ్ ద గేమ్. దేవతలందరూ వాళ్ళ పవర్స్ని, వాళ్ళ తేజస్ని, వాళ్ళ ఆగ్రహాన్ని అంతా కలిపి ఒక కొత్త శక్తిని సృష్టించారు. ఇప్పటి వరకు ప్రపంచం ఎప్పుడు చూడని ఆ శక్తి దుర్గాదేవి. మహిషాసురుడి వరంలో లూప్ హోల్ ఏంటి? మగవాడు చంపలేడు, బట్ ఆడవాళ్ళ గురించి మెన్షన్ చేయలేదు. దుర్గాదేవి ఆ రాక్షసుడితో 9 రాత్రులు భయంకరంగా యుద్ధం చేసింది. వాడు మాయలు చేస్తాడు, రూపాలు మారుస్తాడు, బఫెల్లోలా, లైన్లా, ఎలిఫెంట్లా. బట్ ఫైనల్లీ ఆన్ ద 10th డే, ఆ 10వ రోజే విజయదశమి. సో దసరా ఫస్ట్ సీక్రెట్ ఏంటంటే ఇది కేవలం రాముడి విజయం కాదు, అది దుర్గాదేవి విజయం. ఎవరు ఛేదించలేని శత్రువుని ఒక క్లవర్ స్ట్రాటజీతో, ఒక కొత్త శక్తితో ఓడించిన రోజు. ఓకే, ఇది ఒక గొప్ప విజయం, కానీ అసలు కంబ్యాక్ అంటే ఏంటో తెలియాలంటే మనం వేరే యుగానికి వెళ్ళాలి, మహాభారతంకి. మన సెకండ్ స్టోరీ పాండవుల గురించి. 5 గొప్ప యోధులు, కానీ జోదంలో అంతా ఓడిపోయి 12 years వనవాసానికి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇయర్ అజ్ఞాతవాసానికి వెళ్లారు. ఈ అజ్ఞాతవాసం అంటే ఏంటో తెలుసా? ఎవరికి తెలియకుండా జీవించడం. 1 సంవత్సరంలో వాళ్ళని ఎవరైనా గుర్తుపడితే గేమ్ అయిపోతుంది. మళ్ళీ 12 years వనవాసం రిపీట్ చేయాలి. అప్పుడు ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకోండి. ప్రపంచంలో బాగా పేరు మూసిన 5 యోధులు దాక్కొని బ్రతకాలి. సో వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ బిగ్గెస్ట్ ఐడెంటిటీ వాళ్ళ దివ్యాస్త్రాలు, వాళ్ళ వెపన్స్. వాటిని ఎవరూ చూడకూడదు. వాటిని ఒక శమి వృక్షం, జమ్మి చెట్టు మీద దాచిపెట్టారు. ఆ చెట్టు మీద దెయ్యాలు ఉంటాయని ఒక నమ్మకం. సో ఎవరు దగ్గరికి వెళ్ళరు. పర్ఫెక్ట్ హైడింగ్ స్పాట్ కదా. వాళ్ళ ఐడెంటిటీస్ ని కంప్లీట్ గా మార్చుకున్నారు. ధర్మరాజు ఒక కింగ్స్ అడ్వైజర్ గా మారిపోయాడు. భీముడు చాలా స్ట్రాంగెస్ట్ మ్యాన్, ఒక వంట వ్యక్తిగా మారిపోయాడు. అండ్ ఇంకా గ్రేటెస్ట్ ఆర్చర్, ప్రపంచంలోనే గ్రేటెస్ట్ ఆర్చర్ అర్జునుడు రాజకుమారికలకి డాన్స్ నేర్పించే టీచర్ అయ్యాడు. అంతా బానే జరుగుతుంది. వాళ్ళ అజ్ఞాతవాసం లాస్ట్ డేకి వచ్చింది. జస్ట్ ఒక్కరోజు ఆగితే వాళ్ళు ఫ్రీ. కానీ అప్పుడే ట్విస్ట్. వాళ్ళ శత్రువులు కౌరవులు విరాట రాజ్యం మీద అటాక్ చేశారు. రాజేమో వేరే యుద్ధానికి వెళ్ళాడు. రాజ్యంలో యోధులు లేరు. అప్పుడే రాజ్యంలో ఉన్న అర్జునుడు రాజకుమారుడు ఉత్తర్కి సారథిగా యుద్ధానికి వెళ్తాడు. ఉత్తరేమో భయంతో వెనకపోతుంటే అర్జునుడు రథాన్ని డైరెక్ట్ గా శమి చెట్టు దగ్గరికి తీసుకెళ్తాడు. నేను అర్జున్ని అని చెప్పి ఆ దివ్యాస్త్రాలను తీసి ఆ చెట్టుకి ఆయుధాలకి పూజ చేస్తాడు. ఆ రోజే విజయదశమి. తన అజ్ఞాతవాసం అయిపోయిన రోజు, తన నిజస్వరూపంలోకి వచ్చిన రోజు. ఒక యోధుడు లక్షల కొద్ది సైన్యాన్ని ఓడించాడు. ఇది కదా అసలు కంబ్యాక్ అంటే. అందుకే ఈ రోజుని విజయ దశమి అంటారు, అంటే అర్జునుడు గెలిచిన రోజు అని. ఓకే, ఒక అమ్మాయి గెలుపు చూసాం, ఒక టీం కంబ్యాక్ చూసాం, కానీ ఈ 2 కథల్ని కలిపేటందుకు ఒక అన్ఎక్స్పెక్టెడ్ లింక్ ఉంది. అది తెలిస్తే దసరా అర్థం కంప్లీట్లీ మారిపోతుంది. ఇప్పుడు మనం రామాయణంకి వచ్చేద్దాం. మనందరికి తెలిసిన కథ రాముడు వర్సెస్ రావణుడు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రాముడికి కూడా రావణాసురుని ఓడించడం చాలా కష్టమైంది. రావణ వాజ్ నాట్ అన్ ఈజీ ఎనిమీ. హీ వాజ్ ఎ గ్రేట్ వారియర్, గ్రేట్ స్కాలర్ అండ్ గ్రేట్ డివోటీ ఆఫ్ లార్డ్ శివ. ఫైనల్ వారికి ముందు రాముడికి తెలుసు ఏదో ఒక డివైన్ హెల్ప్ కావాలి అని. సో ఆ ఫైనల్ బ్యాటిల్కి ముందు రాముడు ఏం చేశాడో తెలుసా? హీ ప్రేడ్. కానీ ఎవరికి? ఒక స్పెషల్ యజ్ఞం చేశాడు. దాన్నే చండీ హోమ అంటారు. ఈ యజ్ఞం ఎవరి కోసం అంటే మన ఫస్ట్ స్టోరీలో హీరో, ద అల్టిమేట్ డీమోన్ స్లేయర్ దుర్గాదేవి కోసం. రాముడు రావణుణ్ణి చంపడానికి దుర్గాదేవి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. ఆమె రాముడికి వరం ఇచ్చి రావణుణ్ణి ఎలా ఓడించాలో కొన్ని సీక్రెట్స్ కూడా చెప్పింది. థింక్ అబౌట్ ఇట్. ఒక్కసారి ఆలోచించండి. రామాయణంలో హీరో కూడా దుర్గాదేవి దగ్గర హెల్ప్ తీసుకున్నాడు. ఇది కదా అసలు ట్విస్ట్ అంటే. దసరా ఇస్ ద అల్టిమేట్ క్రాస్ ఓవర్ ఈవెంట్ ఇన్ అవర్ మైథాలజీ. ఇది మనకి ఏం చెప్తుందంటే ఎంత గొప్ప హీరో అయినా కరెక్ట్ టైంలో కరెక్ట్ హెల్ప్, కరెక్ట్ అలయన్స్ ఫామ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని. రాముడి విజయం, పాండవుల విజయం, దుర్గాదేవి విజయం, ఈ 3 విజయాలు కలిసిన రోజే అసలైన విజయదశమి. సో ఇప్పుడు చెప్పండి, దసరా అంటే జస్ట్ రావణ దహనమేనా?
కాదు. ఈ ఫెస్టివల్ మనకి 3 గొప్ప లెసన్స్ ఇస్తుంది. లైఫ్లో ఒక ప్రాబ్లం కష్టంగా అనిపిస్తే దుర్గాదేవిలా గేమ్ని మార్చేయాలి. అంతా కోల్పోయాం, లైఫ్లో సెట్ బ్యాక్ వచ్చింది అనిపిస్తే పాండవుల్లా సైలెంట్గా వెయిట్ చేసి కరెక్ట్ టైంలో కంబ్యాక్ ఇవ్వాలి. అండ్ మనం ఎంత స్ట్రాంగ్ అయినా మనం చేసే బ్యాటిల్లో కష్టం అనిపిస్తే రాముడిలా కరెక్ట్ అలయన్స్ ఫామ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఆ రావణుడి బొమ్మ కాలుతుంటే మనం చూడాల్సింది ఒక రాక్షసుని కాదు, మనలోని అహంకారాన్ని, కోపాన్ని, భయాన్ని, వాటిని కాలుతున్నట్టు చూడాలి. ద రియల్ విక్టరీ ఈజ్ నాట్ అవుట్ సైడ్, ఇట్స్ ఇన్సైడ్. మన చుట్టూ మన చరిత్రలో ఇలాంటి ఎన్నో కథలు దాగి ఉన్నాయి. వాటిని వెతికే ఈ పయనంలో నేను ఒంటరిని కాదు. మన కథల్ని, మన వారసత్వాన్ని ఇలానే కలిసి ఎక్స్ప్లోర్ చేద్దామనుకుంటే దయచేసి మన పయనంలో భాగం అవ్వండి. ఈ ప్రయాణానికి నాకు తోడుగా ఉండడానికి ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క క్లిక్ ఇలాంటి ఎన్నో మర్చిపోయిన కథలకి మళ్ళీ ప్రాణం ఇస్తుంది. ఇలాంటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.